స్వామి, నా బిడ్డ నరసింహ ఆంగ్లేయుల మాట దాటి జాతర తలపెట్టాడు. సాధ్యం అవుతుందా? నరసింహారెడ్డి సామాన్యుడు కాడు, అతను కారణ జన్ముడు. ఒక చేత ఆయుధం, ఒక చేత వేదం పట్టుకుని పెరిగడం అనే బిడ్డ. అతన్నెవ్వరూ ఆపలేరు. प्रतिष्ठिता विद्रोही मे भवः सुतोषो मे भवः। నీ నాట్యం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రా. ఏమైందమ్మా? స్వామి, కోనేట్లో. ఓ అదే, జాతర జరిగే ముందు కోనేట్లో సంగమేశ్వర స్వామిని ప్రార్థించడం సంప్రదాయం. ఆయన అంతసేపు ఎలా? జలస్తంభన విద్య తెలిసిన మహానుభావుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఎంతకాలమైంది పాపాక నువ్వు తెచ్చే ఈ వస్త్రాలతో అలంకరించిన దేవుడికి ఉత్సవం జరిగి. మా తమ్ముడు నరసింహారెడ్డి తెగువతో బ్రిటిష్ వాళ్ళ వల్ల ఆగిపోయిన ఈ ఉత్సవాలు మళ్లీ మొదలయ్యాయి. యా అల్లా, ఈ సంబరాలు ఏ ఆటంకం లేకుండా ఘనంగా జరగాలి. దువా కరో. జరగనివ్వను. ఏందవకరాజు, జాతర జరుగుతున్నదే ఈ పోటీల కోసం అన్నట్టు ఏర్పాట్లు జరిగాయి. అందరూ ఈ పోటీలు చూడ్డానికే వచ్చారు. ఇప్పుడు జరగదంటే ఎట్టా? జాతర జరిపిస్తుందెవరు? నరసింహారెడ్డి. ఈ ఏర్పాట్లో మనకు భాగం ఉందిగా. అయినా నరసింహారెడ్డే అంటారు. అది సరే, పోటీల్లో నెగ్గేదెవరు? నరసింహారెడ్డే అంటున్నారు. మనం గెలిస్తే పోటీలు న్యాయంగా జరిపించారు మారెడ్డి, బంగారు కడ్డీ అంటారు. ఎవడు గెలిచిన వాడి భజన చేసే పోటీలు జరగాల బసిరెడ్డి. జరగవు. అక్కడ మన వాడిని చూడు, పశువులకి పొగరు నశాలానికి ఎక్కించే మందు. ఇక నరసింహారెడ్డి కాదు, ఆ నరసింహస్వామి దిగొచ్చిన పోటీలు జరగవు. గుల్రెడ్డి, మందు కొంచెం ఎక్కువ కలపరా. ఈ పోటీలే కాదు, జాతరే జరగకూడదు. లక్ష్మి, నిన్నే. ఎవరిని వెతుకుతున్నావు?
వీడు ముందు కలపడం మనోళ్ళు చూశారు కాబట్టి నిజం తెలిసింది. సరే, జరిగిందేదో జరిగింది. ఏమీ అవ్వలేదు కదా, చెప్పండి. ఏం అవ్వలేదు కదా. అవుకరాజు కూడా మన తోటి పాలగాడే. వదిలేయండి అయ్యా, వెళ్ళండి. వాళ్ళ రెండు కుటుంబాలకి తరతరాల నుండి పడదు, తెలిసిందే కదా. వెళ్ళండి. ఆగండి. ఇక్కడ అతను ఒక్కడే పాలేగాడు కాదు, 61 మంది పాలేగాళ్ళం ఉన్నాం. వాళ్ళ ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు. సంబరం అందరిది. బసిరెడ్డి, తప్పు చేస్తే ప్రజలైనా ఒకటే, రాజు అయినా ఒకటే. అవుకరాజు క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడరే? మా నాయన చెప్పింది న్యాయమే కదా, క్షమాపణ చెప్పాల్సిందే. అవును, క్షమాపణ చెప్పాల్సిందే. అవును, క్షమాపణ చెప్పాల్సిందే. దొరపాలెగాడు మన్నింపు అడగటమా? తల తెంచుకుంటాను, కానీ క్షమించమని మాత్రం అడగను. అవుకరాజు. పాపాఖాన్, ఇప్పుడు అవుకురాజు తప్పే చేసి ఉండొచ్చు, కానీ అతను 70 గ్రామాలకు పాలకుడు. ఇతనికి నా మీద ద్వేషం ఉందన్నది నిజం. ఆ ద్వేషమే ఈ దారుణానికి కారణమన్నది నిజం. కానీ తనకు తన ప్రజల మీద ప్రేమ ఉంది. ఆ ప్రజల్ని చేసిన మంచిని గుర్తుంచుకుని అతన్ని మన్నించేద్దాం. నరసింహారెడ్డి, నువ్వు నాలో మంచిని చూసినా నాకు నచ్చదు. ఇది అసూయ కాదు, ఆత్మాభిమానం. నరసింహారెడ్డి, నాకు ఓ రోజు వస్తుంది నరసింహారెడ్డి. ఆ రోజు క్షమాపణ అడిగే స్థానంలో నువ్వు ఉంటావు, క్షమించే స్థానంలో నేనుంటా. ఈ మట్టిలో పౌరుషం ఉంది, అది నీలో ఉంది, నాలోనూ ఉంది. నీ పౌరుషాన్ని ద్వేషం కోసం కాదు, దేశం కోసం చూపించు. అప్పుడు నీ ముందు తల ఉంచుకోవడమే కాదు, తల తెంచుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను.